సిపిఎం తరపున కాకినాడ కార్పొరేటర్ గా పనిచేసిన గోళ్లమూడి నాగేశ్వరరావు ప్రథమ వర్ధంతి సందర్భంగా సుందరయ్య భవన్ లో గోళ్లమూడి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా జోహార్లర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కన్వీనర్ పలివెల వీరబాబు మాట్లాడుతూ తెనాలిలో జన్మించిన గోళ్లమూడి నాగేశ్వరరావు వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు కావడం వల్ల తూర్పుగోదావరి జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పనిచేసి విద్యార్థుల మనస్సుల్లో చెరగని ముద్ర వేశారని అన్నారు. ఒకవైపు ఉపాధ్యాయ సంఘం యూటీఎఫ్ లో పనిచేస్తూ మరోవైపు జన విజ్ఞాన వేదికలో క్రియాశీలక పాత్ర పోషించారని కొనియాడారు. రిటైర్డ్ అయిన తరువాత కాకినాడ నగరపాలక సంస్థలో 49వ డివిజన్ కార్పొరేటర్ గా సేవలు అందించి ప్రజల మన్ననలు పొందారని అన్నారు. అదే విధంగా సుందరయ్య భవన్ నిర్మాణ కమిటీ కన్వీనర్ గా కృషి చేశారని తెలిపారు. కె సత్యరాజు మాట్లాడుతూ కమ్యూనిస్ట్ కుటుంబంలో జన్మించిన గోళ్లమూడి పార్టీ సిద్ధాంతాలను తీర్మానాలను అనుసరించడం, తన అభిప్రాయాలను సూటిగా చెప్పడం, యువతను ప్రోత్సహించడం జరిగిందన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అక్షర గోదావరి ఉద్యమంలో కోఆర్డినేటర్ గా విశేషమైన కృషి చేశారని కొనియాడారు. జన విజ్ఞాన వేదిక ప్రారంభించిన రాష్ట్ర బృందంలో గోళ్లమూడి నాగేశ్వరరావు ఒకరని తెలిపారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు సిహెచ్ రాజ్ కుమార్ ఈ సందర్భంగా అంతర్జాతీయ జాతీయ రాజకీయ పరిణామాలు వివరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు కెఎస్ శ్రీనివాస్, నగర కమిటీ సభ్యుడు మలక వెంకటరమణ, నాగభక్తుల సూర్యనారాయణలతో పాటు చంద్రబల పద్మ, టి రాణి, ఎం హరనాథ్, కె చిట్టిబాబు, జి ప్రసాద్, అనపర్తి ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కామ్రేడ్ గోళ్లమూడి నాగేశ్వరరావు గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో నివాళులర్పించాము. గోళ్లమూడి నాగేశ్వరరావు గారు తెనాలిలో జన్మించినప్పటికీ ఉపాధ్యాయుడిగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అనేక ప్రాంతాల్లో పనిచేసి విద్యార్థుల మనసుల్లో చెరగని ముద్ర వేసినటువంటి మంచి ఉపాధ్యాయుడు. ఉపాధ్యాయ ఉద్యమైనటువంటి యూటీఎఫ్లో క్రియాశీలక పాత్ర పోషిస్తూనే సైన్స్ యొక్క గొప్పతనాన్ని గమనించి జన విజ్ఞాన వేదిక రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసిన బృందంలో ఒక సభ్యుడిగా విశేషమైన కృషి చేశారు. అదేవిధంగా అక్షర గోదావరి ఉద్యమంలో తూర్పుగోదావరి జిల్లాలో నాడు ఒక కోఆర్డినేటర్గా అలుపెరగినటువంటి ప్రయాణం సాగించి కళా బృందాల ద్వారా చదువు యొక్క గొప్పతనాన్ని తెలియచేసి రాత్రిబడి నడిపించడంలో ప్రభుత్వానికి ఒక కోఆర్డినేటర్గా, ఉపాధ్యాయుడిగా అద్భుతమైనటువంటి సేవలు అందించి ఒక చిరస్మరణీయుడిగా గోళ్లమూడి నాగేశ్వరరావు గారు విద్యారంగ అభివృద్ధిలో కృషి చేశారు. రిటైర్ అయిన తర్వాత కాకినాడ నగరపాలక సంస్థలో సిపిఎం తరఫున 49వ డివిజన్ కార్పొరేటర్గా మంచి కృషి చేసి ప్రజల మన్ననలు పొందినటువంటి నాయకుడు. అదేవిధంగా సిపిఎం జిల్లా కార్యాలయమైనటువంటి ఈ సుందరయ్య భవన్ నిర్మాణ కమిటీ కన్వీనర్గా ఒక మంచి పాత్ర పోషించారు. కమ్యూనిస్టు కుటుంబంలో జన్మించి ఉపాధ్యాయుడిగా, జన విజ్ఞాన వేదిక సైనికుడిగా, అక్షర గోదావరి ఉద్యమంలో మంచి పాత్రధారిగా, సిపిఎం కార్పొరేటర్గా కాకినాడ నగరంలో ప్రజావాణి నిర్మించినటువంటి నేతగా గోళ్లమూడి నాగేశ్వరరావు గారు చరిత్రలో నిలిచి ఉన్నారు. వారి యొక్క స్ఫూర్తితో కాకినాడ నగరంలో ప్రజా సమస్యల పరిష్కారానికి మా వంతు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని, ఆయన ఆశయ సాధనలో పయనిస్తామని సిపిఎం నగర కమిటీ తరఫున తెలియజేస్తూ గోళ్లమూడి నాగేశ్వరరావు గారికి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఘనమైనటువంటి జోహార్లు అర్పిస్తూ ఉన్నాం.